హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఇస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట. నేను సహాకి ఏం సాలిడ్స్ పెడుతున్నాను, సాలిడ్స్ జర్నీ ఎలా ఉండింది అనే దీని మీద వీడియోస్ చేయమని నాకైతే చాలానే కామెంట్స్ వచ్చాయి. అండ్ ఈ వీడియోలో అయితే పర్టికులర్గా నేను 6 to 7 months ఏజ్లో సహాకి ఏం ఫుడ్ పెట్టాను, అసలు ఏ ఫుడ్తో స్టార్ట్ చేశాను, అండ్ సహా ఏది రిజెక్ట్ చేసింది, దానికి నేనేం చేశాను అనేది అంతా షేర్ చేస్తాను. సో మీరు కనుక ఎక్స్పెక్టింగ్ మామ్స్ అయినా లేకపోతే న్యూ మామ్స్ అయినా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అందుకే లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మీరు అన్నప్రాసన వ్లాగ్ వరకు చూసారు కదా. సో దాని తర్వాత నేను యాక్చువల్లీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏం చెప్పారంటే, ఒక్కొక్క డాక్టర్ ఏం చెప్పారంటే 6 months తర్వాత సాలిడ్స్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఇంకొకరేమో స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పారనమాట. సో అందుకని నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, లైక్ స్టార్ట్ చేయొచ్చా లేదా ఏంటి అనేది. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అన్నప్రాసన అయ్యాక 3 days మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, అలా పస్తు ఉంచకూడదు అని చెప్పారనమాట. సో దానికి నేను ఏం చేశానంటే, సో అన్నప్రాసన అయిపోయిన నెక్స్ట్ డే నేను రైస్ ఉగ్గు పెట్టాను అనమాట. సో ఫస్ట్ డే రైస్ని ఉగ్గులాగా చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. ప్లెయిన్ వైట్ రైస్ తీసుకొని దాన్ని కంప్లీట్గా వాష్ చేసి ఎండలో మంచిగా డ్రై చేయాలన్నమాట, క్లాత్ మీద వేసి. దాని తర్వాత అది ఒక ప్యాన్లో ఫ్రై చేయాలి, సో దట్ రైస్ కొంచెం మనకు క్రిస్పీ అయింది అని అనిపిస్తుంది. దాని తర్వాత దానిలో మనం కావాలంటే జీరా కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ని మనం కంప్లీట్గా గ్రైండ్ చేయాలన్నమాట, ఎందుకంటే బేబీస్కి ఇంకా చూ చేయడం కానీ మింగడం కానీ ఇవన్నీ రావు కాబట్టి అసలు ఎలాంటి లంప్స్ కానీ ఏం లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో దీన్ని మనము ఇలా సిఫ్ట్ చేసుకుంటే, అంటే జల్లెడ పడితే కూడా చాలా బెస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. అది కూడా చేసింది అనుకుంటా అమ్మ. సో ఇలా చేసి మేము రెడీగా పెట్టుకున్నాము. అండ్ దాన్ని నేను జస్ట్ బాయిలింగ్ వాటర్లో కొంతసేపు అలాగా కలుపుతూ ఉంటే ఒక జావా లాగా, ఒక రైస్ పోర్ట్రేజ్ లాగా అవుతుంది అనమాట. సో అది నేను తినిపించాను. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, సో స్పూన్తో ఇలా తీసుకోగానే ఇలా పడిపోతున్నట్టు ఉండాలి, అలా పెట్టండి ఫస్ట్ అయితే ఇనిషియల్లీ అని చెప్పారు. బంగారు తల్లి బాగా తినాలి, రాజుల పండులో ఉండాలి, రవ్వలడ్డు చిన్న తల్లి. సో నేను అనుకున్నా ఓకే రైస్ కదా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, సో తనకి ఇది బెస్ట్ అనుకుంటా స్టార్ట్ చేయడానికి సాలిడ్స్ అని అనుకున్నాను. బట్ 3 days అది పెట్టాక నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ ద బెస్ట్ డెసిషన్. ఇప్పుడు కనుక ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ నాకు అనిపిస్తుంది ఇట్స్ నాట్ ద బెస్ట్ డెసిషన్ అనేసి. ఎందుకంటే రైస్ అనేది జస్ట్ కార్బ్స్ ఉంటాయి కదా, అందులో ఫైబర్ కానీ ఏమీ ఉండదు. దానివల్ల తనకి డైజెషన్ అవ్వక లైక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయిందనమాట. సడన్ షిఫ్ట్ లాగా అనిపించింది అనుకుంటా తనకి, ఫ్రమ్ మిల్క్ టు సాలిడ్స్. అందుకనేసి చాలా ఇరిటేట్ అయింది, చాలా ఏడ్చింది, క్రాంకీ అయిందనమాట. సో కాన్స్టిపేషన్ వల్ల. అందుకనే నాకైతే అసలు మదర్గా నేను చూడలేకపోయాను అసలు ఈ సాలిడ్స్ జర్నీ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాలి, చక్కగా పాలు తాగుతూ శుభ్రంగా ఉంది కదా, ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఇంత బాధపడుతుంది, ఏడుస్తుంది అని నాకు చాలా బాధేసింది. కానీ నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఫస్ట్ డే రైస్ కాకుండా ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఇచ్చుంటే అందులో కొంచెం ఫైబర్, కొంచెం విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఈజీగా అది డైజెస్ట్ అయ్యి తనకి కాన్స్టిపేషన్ కూడా అవ్వకుండా ఈజీగా ఉండేదేమో టు స్టార్ట్ విత్ అని అనుకున్నాను. చాలామంది రాగి కూడా స్టార్ట్ చేస్తారు, రాగితో లైక్ రాగి జావా లాగా. అది కూడా బెస్ట్, ఎందుకంటే అందులో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఆర్ రాగి జావాతో స్టార్ట్ చేయడం బెస్ట్ అని నా ఉద్దేశం అనమాట. కానీ నేనైతే రైస్తో స్టార్ట్ చేశాను. సో ఆ 3 days అయిపోయినాక యాక్చువల్ సాలిడ్స్ జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ న్యూ థింగ్ ఇంట్రడ్యూస్ చేయటము, తను తింటుందా లేదా అని చూడడము, సో ఇదే జరిగింది. 6th month అయితే కంప్లీట్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగే అయిందనమాట.
ఆ 3 days అయిపోయినాక నేను ఏం చేశానంటే ఒక 15 days వరకు మాత్రం 1 meal a day మాత్రమే నేను ఉంచానన్నమాట. అది నేను లంచ్లోనే ఇచ్చేదాన్ని. సో మిగిలిన టైం అంతా ఆబ్వియస్లీ మదర్స్ మిల్క్ ఆర్ ఫార్ములా అయితే ఫార్ములా. 15 days తర్వాత నేను 2 meal a dayకి వచ్చాను. మళ్ళీ అదొక 15-20 days అయినాక అప్పుడు నేను 3 meal a dayకి వచ్చాను. సో బేసికలీ 7th month ఆ టైంలోనే నేను 3 meals ఇచ్చాను, కానీ ఫస్ట్ అయితే ఓన్లీ 1 meal ఇచ్చేదాన్ని. అది కూడా టు స్టార్ట్ విత్ ఓన్లీ లైక్ ఒక 5 to 10 spoons పెట్టేదాన్ని. స్లోగా తనకి వాళ్ళకి కొత్త కదా, లైక్ ఇంతకుముందు వాళ్ళ పర్సెప్షన్లో మిల్కే ఫుడ్, కానీ ఇప్పుడు ఫుడ్ అంటే ఈ రైస్ ఇదంతా ఈ టెక్స్చర్ టేస్ట్ ఇదంతా డిఫరెంట్ ఉంటుంది. సో దీనికి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం చాలా పేషెన్స్గా ఉండాలనేది మాత్రం నాకు అర్థమైంది. ఇంకా 3 days అయినాక నేను డిసైడ్ అయ్యాను కదా, సో ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఇద్దామనేసి నేను ఫస్ట్ యాపిల్తో స్టార్ట్ చేశాను అనమాట, ఆర్ బనానాతో అయినా స్టార్ట్ చేయొచ్చు. సో అదేం చేయాలంటే యాపిల్ని అయితే స్టీమ్ చేయమని నా డాక్టర్ రికమెండ్ చేశారు. ఐఎమ్ నాట్ షూర్ వై, ఎందుకంటే యాపిల్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, సో అది గ్రైండ్ చేసినా కూడా అంత కంప్లీట్గా గ్రైండ్ అవ్వదనేమో, ఐఎమ్ నాట్ షూర్, బట్ డాక్టర్ అయితే అది చెప్పారు నాకు. దీని గురించి ఇన్స్టాగ్రామ్లో చాలా నడుస్తుంది కదా, కొందరు యాపిల్ స్టీమ్ చేయాలంటారు, కొందరు వద్దంటారు. నాకైతే స్టీమ్ చేయమనే చెప్పారు డాక్టర్. సో నేను స్టీమ్ చేసి దాన్ని గ్రైండ్ చేసేదాన్ని అనమాట. సో గ్రైండ్ చేయడానికి చాలా ఆన్లైన్లో మనకి దొరుకుతాయి బేబీ ఫుడ్ మేకర్స్ అని, లేకపోతే ప్యూరే మేకర్స్ అనేసి. సో నేను ఏం చేశానంటే మనం సేమ్ మిక్సీ ఉంటుంది కదా, దానికి ఒక కొత్త జార్ తీసుకున్నాను అనమాట. సో దట్ మన ఫుడ్ ఐటమ్స్ అందులో కలవకుండా, మిర్చి కానీ ఏమన్నా మనం మిక్సీలో వేస్తే అది కలవకుండా ఉంటుందని సపరేట్గా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను గ్రైండ్ చేసేదాన్ని అనమాట. సో కంప్లీట్గా నేను అది స్టీమ్ అయినప్పుడే ఆల్మోస్ట్ లైక్ చాలా సాఫ్ట్ అయిపోతుంది, దాన్ని నేను గ్రైండ్ చేసేసి ప్యూరే లాగా ఇచ్చేదాన్ని అనమాట. క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి, నేను ఎప్పుడైతే ఫుడ్ పెడతా ఉన్నానో అప్పుడప్పుడు వీడియోస్ తీస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఈ వీడియో డిలే అవడానికి కూడా కారణం అదే. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ అవన్నీ చాలా ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉన్నాయి అన్నమాట. అవన్నిటిని సార్ట్ అవుట్ చేసుకొని దాన్ని ఒక వీడియో లాగా చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు అయితే రిజెక్ట్ చేసింది తను యాపిల్, అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కదా వెన్ కంపేర్ టు పాలు, లైక్ మదర్స్ మిల్క్తో కంపేర్ చేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, అందుకని రిజెక్ట్ చేసింది. సో రిజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు డాక్టర్ ఏం చెప్పారంటే అట్లీస్ట్ 7 times అయినా ట్రై చేయాలి బిఫోర్ యూ లైక్ గివ్ అప్, అంటే ఈ ఫుడ్ తీసుకోవట్లేదని అనుకోవడానికి. సో నేనైతే 6th monthలో ఏ ఫుడ్ అయినా స్టార్ట్ చేస్తే ఒక 4 days అదే ఫుడ్ ఇచ్చేదాన్ని, 1 meal a day కాబట్టి. ఆఫ్టర్నూన్లో నేను ఒకవేళ యాపిల్తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 4 days యాపిల్ ప్యూరీనే ఇచ్చేదాన్ని. సో నెక్స్ట్ బనానా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 4 days బనానా ఇచ్చేదాన్ని అనమాట. కొత్తగా ఉంటుంది కదా, సో స్లోగా 4 days ఇస్తే వాళ్ళకి అలవాటు అయ్యి ఓకే ఇది ఇలా ఉంటుంది టేస్ట్, దీని టెక్స్చర్ ఇలా ఉంటుంది అని అన్నీ అలవాటు చేసుకుంటారు స్లోగా. ఈ బనానాని అయితే డైరెక్ట్గా మనం గ్రైండ్ చేస్తే అది ప్యూరే లాగా అయిపోతుంది కదా, సో అలా ఇచ్చేదాన్ని. ఆర్ బనానాని మ్యాష్ కూడా చేయొచ్చు, ఎందుకంటే అది ఆబ్వియస్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ప్యూరే చేయక్కర్లేదు, మ్యాష్ చేయొచ్చు. నేను 6th monthలో ఏమేమి స్టార్ట్ చేశానంటే యాపిల్, బనానా, పియర్ కూడా సేమ్ యాపిల్ లాగే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్టీమ్ చేసేసి మనం ప్యూరే చేసి ఇవ్వచ్చు. పియర్ అయితే తనకి నచ్చింది, సో ఐ థాట్ లైక్ థ్యాంక్ గాడ్ తింటుంది రిజెక్ట్ చేయకుండా అనేసి. సో నెక్స్ట్ వెజిటేబుల్స్లో నేను స్వీట్ పొటాటో, క్యారెట్ అండ్ బీట్రూట్ ఇవి స్టార్ట్ చేశాను అనమాట అరౌండ్ 6 months ఏజ్లో. అగైన్ లైక్ స్టీమ్ చేసేదాన్ని, నేను దేన్ని కూడా లైక్ వాటర్లో బాయిల్ చేయడం కానీ కుక్కర్లో పెట్టడం కానీ చేయలేదు, ఎందుకంటే స్టీమ్ చేస్తే దానిలో ఉన్న వైటమిన్స్, మినరల్స్ మోస్ట్లీ ప్రిజర్వ్ అయి ఉంటాయి మోర్ దెన్ లైక్ వాటర్లో బాయిల్ చేయడం కంటే. సో దానికి నేను ఈ స్టీమర్ తీసుకున్నాను అమెజాన్లో. దీని హాలత్ చూస్తున్నారా, ఇప్పుడైతే కంప్లీట్లీ పాడైపోయింది, అంత ఇదిగా వాడాను నేను. బట్ ఇదైతే నాకు చాలా బాగా పనికొచ్చింది. నేను ఇన్ఫ్యాక్ట్ ఇడ్లీ కూడా ఇందులోనే స్టీమ్ చేసి
పెట్టేదాన్ని 8th month ఆ టైంలో. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. లింక్ ఇస్తాను కింద, మీరు తీసుకోవాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇనిషియలీ నేను ఫస్ట్ 1 week అయితే నేను హై చైర్ ఇంకా ఆర్డర్ పెట్టలేదు కాబట్టి నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించేదాన్ని. అది చాలా అన్కంఫర్టబుల్ అనిపించేది నాకు కూడా అండ్ సహాకు కూడా. ఇలా స్లాంట్ పొజిషన్లో పెట్టి అలా తాగించడము అస్సలు కంఫర్టబుల్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ అయితే లైక్ పడుకోబెట్టి తాగించడం అయితే అస్సలు చేయొద్దని చెప్పారు. నేను ఎప్పుడు పడుకోబెట్టేదే తాగించలేదు. సో నా దగ్గర ఇది ఒక సీట్ ఉందన్నమాట, లైక్ క్యారీ కాట్. ఇది బేసికలీ దీంట్లో కూర్చొని కూడా ఆడుకుంటూ ఉంటుంది సహా అప్పుడప్పుడు. సో దీంట్లో కూర్చోపెట్టే నేను ఫుడ్ పెట్టేదాన్ని. స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే ఫుడ్ పెట్టేటప్పుడు ఓన్లీ సహా అండ్ ఫుడ్డే ఉండేలాగా, లైక్ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఫుడ్ చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేలాగా చేసేదాన్ని అనమాట. టీవీ అయితే అస్సలు పెట్టేదాన్ని కాదు. సో అలాగా ఫుడ్తో ఒక పాజిటివ్ అసోసియేషన్ క్రియేట్ అవ్వాలని నేను ట్రై చేశాను మ్యాక్సిమం. అండ్ ఆల్సో ఫుడ్ నేను ఏ టైంలో పెట్టేదాన్ని అంటే డాక్టర్ నాకేం చెప్పారంటే మిల్క్ ఇవ్వకుండా ఫుడ్ పెడితే వాళ్ళకి ఆకలి ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు అని చెప్పారనమాట. బట్ నేను ఒకరోజు అలా చేస్తే ఏమైందంటే కంప్లీట్లీ రిజెక్ట్ చేసిందనమాట సహస్ర ఆ ఫుడ్ని. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ అంటే ఏంటి, మిల్కే. ఆకలి వేసినప్పుడు వాళ్ళకి మిల్క్ తాగాలి అని అనిపిస్తుంది. సో అది వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది అని వాళ్ళకి తెలుసు. కానీ అదే టైంలో మనము ఇలా ఏదైనా డిఫరెంట్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకి లైక్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇదేంటి, ఇది ఏదో ఇస్తున్నారు, నాకు ఆకలి వేస్తుంది, నాకు పాలు ఇవ్వాలి కదా, వాట్ ఈస్ దిస్, నాకు ఇది వద్దు అని వెంటనే రిజెక్ట్ చేస్తారనమాట. సో దానికే నేను ఏం చేశానంటే మిల్క్ ఇచ్చిన ఒక 1/2 hour or 40 minutes తర్వాత నేను లైక్ సాలిడ్ ఫుడ్ పెట్టేదాన్ని అనమాట. అప్పుడు మంచిగా ఇదేంటి కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది అని ఎక్స్ప్లోర్ చేసి కొంచెం ఇష్టంగా తినేదన్నమాట ఆ టైంలో. సో ఇది అయితే ఒక టిప్, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ మనం వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా మనం ఏ వెజిటేబుల్ అయితే పెడుతున్నామో లేకపోతే ఏ ఫ్రూట్ అయితే పెడుతున్నామో దాన్ని చూపిస్తూ తినిపిస్తే కూడా వాళ్ళకు ఒక అసోసియేషన్ వస్తుంది. ఓకే ఇది యాపిల్ అంటే ఇలా ఉంటుంది, సో దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఒక కైండ్ ఆఫ్ అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు. బేసికలీ ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ అసోసియేషన్ మనం చెయ్యాలి ఫుడ్తో. ఫుడ్ అంటే ఇది ఒక పనిష్మెంట్, నాకు వద్దన్నా పెడుతున్నారు అనేది అసలు మనం క్రియేట్ చేయకూడదు. అండ్ అగైన్ రిజెక్ట్ చేస్తుంటే అయితే అలా ఫోర్స్ ఫీడ్ అయితే అస్సలు చేయొద్దు. నేనైతే ఎప్పుడు మ్యాక్సిమం ఫోర్స్ ఫీడ్ చేయడానికి ట్రై చేయను. ఒక్కసారి 2 సార్లు ట్రై చేస్తాను. రిజెక్ట్ చేస్తే మాత్రం ఇట్స్ ఓకే, ఇది తినట్లేదంటే ఓకే నెక్స్ట్ మీల్ తింటుందేమో అనేసి ఇంకా నేను ఊరుకుంటానమాట. అండ్ ఏదన్నా ఫుడ్ రిజెక్ట్ చేస్తే లైక్ డాక్టర్ ఏం చెప్పారంటే నాకు 7 times ఆ ఫుడ్ ట్రై చేయాలి బిఫోర్ లైక్ గివింగ్ అప్ అని చెప్పారు కదా. సో 7 times ట్రై చేశాక కూడా వాళ్ళు ఇంకా ఆ ఫుడ్ రిజెక్ట్ చేస్తున్నారు, నచ్చట్లేదు అని అంటే మాత్రం ఒక 15-20 days ఆ ఫుడ్ కంప్లీట్గా ఇవ్వద్దు. ఎందుకంటే మళ్ళీ మనం అలా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఫుడ్తో ఒక నెగిటివ్ వైబ్ వచ్చేసి వాళ్ళు కంప్లీట్గా తినడం మానేస్తారనమాట. సో ఒక 15 days ఆ ఫుడ్ ఇవ్వకుండా మళ్ళీ ట్రై చేయమని చెప్పారనమాట. సో ఇది నేను బేసికలీ ఏ ఫుడ్ అయితే సహస్ర తినట్లేదో వాటితో చేశాను అండ్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ అలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేశాక మన ప్రాపర్ ఉగ్గు ఉంటుంది కదా, ఉగ్గు ప్రిపేర్ చేస్తారు. సో అదే పెట్టేదాన్ని అనమాట నేను. ఉగ్గు ప్రిపరేషన్ వీడియో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో రైస్, పప్పులు అండ్ జీరా, వాము ఇవన్నీ వేసి అమ్మ నాకు ఉగ్గు ప్రిపేర్ చేసి ఇచ్చేది ఎవ్రీ టైమ్. లైక్ అయిపోయే ముందే నేను అమ్మకు కాల్ చేసి చెప్పేదాన్ని, అమ్మ ఉగ్గు చెయ్యి అయిపోతుంది అనేసి వెంటనే చేసేసి ఇచ్చేసేదన్నమాట. సో ఇనిషియల్లీ 6 months అప్పుడు పెట్టే ఉగ్గు కోసం మేము 1 cup వైట్ రైస్ తీసుకున్నాము అండ్ 1/2 cup వచ్చేసి మూంగ్ దాల్ అంటారు కదా, పెసరపప్పు, అది తీసుకున్నాము. అండ్ 1/4 cup ఈచ్, ఒకటేమో కందిపప్పు, ఒకటేమో రెడ్ పప్పు ఉంటుంది కదా, మసూర్ దాల్ అంటారు కదా, అది యాడ్ చేసాము. అండ్ డైజెషన్ కోసం కొంచెం జీరా అండ్ కొంచెం వాము యాడ్ చేసామన్నమాట. సో ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. వాష్ చేయడం అయితే 2-3 times వాష్ చేయండి, సో దట్ ఎట్లాంటి ఏం డస్ట్ కానీ ఏమీ రెసిడ్యూ ఏమీ ఉండకుండా. అండ్ నానబెట్టుకోవడం అయితే ఒక 3-4 hours వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది.
మంచిగా నానబెట్టుకోవడం వల్ల బేబీస్కి పప్పు మంచిగా డైజెస్ట్ అవుతుంది, ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో నానబెట్టేసుకోవడం అయిపోయినాక మంచిగా దీన్ని ఒక క్లాత్ మీద డ్రై చేసుకోవాలన్నమాట. ఎండలో మంచిగా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టేస్తే నాకు తెలిసి ఒక 5 అవర్స్లో అలా డ్రై అయిపోతుంది. సో అలా డ్రై చేసుకోవడం ఎందుకంటే మనం ఇది కొన్ని రోజులు వాడతాం కదా, సో దట్ బూజు రాకుండా అండ్ పాడైపోకుండా ఉండడానికి ఇలా డ్రై చేసుకోవాలన్నమాట. సో డ్రై చేసేసుకున్నాక ఇలా ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. సో దట్ రైస్ కొంచెం క్రిస్పీగా అవుతుంది అండ్ మంచిగా గ్రైండ్ కూడా అవుతుంది. సో ఇలా గ్రైండ్ చేసి మనం పెట్టుకుంటే ఒక డబ్బాలో వేసుకొని ఐ థింక్ అరౌండ్ లైక్ 1 month వరకు కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా సిఫ్ట్ చేసుకోవడం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్, ఎందుకంటే ఏం లంప్స్ కానీ ఏమీ ఉండకుండా ఉంటే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది కదా బేబీస్కి, వాళ్ళు చూ చేయలేరు కాబట్టి ఇప్పుడే. అండ్ ఇదైతే నేను ఎక్కడికి వెళ్ళినా, ట్రావెల్ చేసేటప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఈ డబ్బా పక్కా తీసుకెళ్లేదాన్ని అనమాట. ఈజీగా దీన్ని మనము ఎక్కడైనా కుక్ చేసేసి పెట్టేసేయచ్చు బేబీస్కి. సో ఉగ్గు కూడా అగైన్ సేమ్ బాయిలింగ్ వాటర్లో వేసేసి మనము ఈ విస్క్ ఉంటుంది కదా, ఆ విస్క్తో కనుక మనం కలిపితే మంచిగా మిక్స్ అవుతుంది అండ్ ఎలాంటి లంప్స్ ఫామ్ అవ్వవు. 6th month మొత్తము ఒక్కొక్క ఫ్రూట్, ఒక్కొక్క వెజిటేబుల్ ఇంట్రడ్యూస్ చేస్తూ, ఉగ్గుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలాగే నడిచింది. 1 meal a day మ్యాక్సిమం. సహస్ర ఇదిగో, సహస్ర ఏదో తేడాగా ఉందేంటి? బాగుంది నాన్న. సహస్ర ఏంటేంటో పెడతారు వీళ్ళు నాకు, రకరకాలు. సో 7th monthలో ఏమైందంటే నేను 2 meals చేసినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఏదైనా ఫ్రూట్ ప్యూరే ఆర్ వెజిటేబుల్ ప్యూరే ఇచ్చేదాన్ని అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి నేను లంచ్ టైంలో ఏమి ఇచ్చేదాన్ని అంటే ఉగ్గు ఉంది కదా, సో ఉగ్గు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది, తనకు అంతా బాగానే ఉంది, ఎలాంటి అలర్జీస్ లేవు అన్నప్పుడు ఉగ్గులో నేను వెజిటేబుల్ ప్యూరే మిక్స్ చేసేదాన్ని అనమాట. సో ఇట్ బికమ్స్ అ హోల్ మీల్ కదా, లైక్ అందులో రైస్ ఉంది, పప్పు ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ మీల్కి వాళ్ళు అలవాటు పడతారు, ఆ ఫ్లేవర్స్కి అలవాటు పడతారు. అండ్ కాంబినేషన్స్ కూడా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని నాకు చెప్పారనమాట, లైక్ 7th month నుంచి. అప్పుడు యాపిల్ పియర్ కలిపి పెట్టడము, లేకపోతే అవకాడో అండ్ బనానా కలిపి పెట్టడము, అలాగా బీట్రూట్ క్యారెట్ కలిపి పెట్టడము, అలాంటి కాంబినేషన్స్ మనం చేయొచ్చు. నేను ఇంకా 7th monthలో కంప్లీట్గా అన్ని వెజిటేబుల్స్ ట్రై చేశాను, లైక్ బీరకాయ, సొరకాయ, దోసకాయ, ఎవ్రీథింగ్, లైక్ ఆల్ వెజిటేబుల్స్ అండ్ ఆల్ ఫ్రూట్స్ మ్యాక్సిమం నేను 7th monthలో ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ అవుట్ ఎనీ వెజిటేబుల్, అన్నీ ట్రై చేశాను అండ్ అన్నీ కూడా తను యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను నేనైతే. బేబీ తింటేనే కదా మనకి సాటిస్ఫాక్షన్, వాళ్ళు తినకపోతే ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తినాలనిపించదు. సహస్ర సరిగ్గా తినలేదు, దానికి ఆకలేస్తుందా ఏంటి, ఎందుకు తినట్లేదు, లేకపోతే పొట్టలో ఏమైనా ప్రాబ్లంగా ఉందా, చిరాగ్గా ఉందా దానికి ఏంటి అని ఇదే ఆలోచిస్తూ ఉంటాను ఇంకా రోజంతా. ఆల్సో నేను ఇంకేం స్టార్ట్ చేశానంటే 7th monthలో రాగి స్టార్ట్ చేశాను అనమాట. రాగి అండ్ ఆల్సో మఖానా ఉంటుంది కదా, అది కూడా స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ లాగా ఏమి ఇచ్చేదాన్ని అంటే రాగి ఉంటుంది కదా, సో దాన్ని కూడా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసి నాకు ఇచ్చేది, రాగి పౌడర్. ఇంట్లో రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఉగ్గు కన్నా రాగి పౌడర్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్ అనమాట. సో మనం రాగులు ఉంటాయి కదా, వాటిని కంప్లీట్గా వాష్ చేసేసుకొని ఇలాగ ఒక కాటన్ క్లాత్లో కట్టేసి ఒక క్లోజ్డ్ ప్లేస్లో పెట్టాలన్నమాట. అప్పుడు మొలకలు వస్తాయి. సో ఎప్పుడైనా మనం మొలకలు వచ్చిందే రాగి పిండి చేసుకోవాలి, స్ప్రౌటెడ్ రాగి అంటారు కదా. సో ఇలా మొలకలు వచ్చినాక దాన్ని మళ్ళీ మనం ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి, సో దట్ ఎక్కడైనా కొంచెమైనా వాటర్ ఉంటే అదంతా డ్రై అయిపోతుంది అండ్ మనకి మంచిగా గ్రైండ్ అయ్యి ఒక 2-3 weeks వరకైనా అది మనకి ఉంటుంది అన్నమాట.
అండ్ అగైన్ దీన్ని కూడా జల్లెడ పట్టేసుకుంటే ఎలాంటి లమ్స్ ఉండకుండా ఉంటాయన్నమాట. సో అది అయిపోయినాక మంచిగా ఒక డబ్బాలో వేసేసుకొని పెట్టుకుంటే ఇది కూడా అగైన్ 1 month వరకు మంచిగా ఉంటుంది. ఈజీగా ఇది కూడా ఇన్స్టెంట్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం బయట కొన్నది కూడా యూస్ చేయొచ్చు. ఆర్గానిక్ రాగి పౌడర్ దొరుకుతుంది కదా. సో ప్రజెంట్ అయితే నేను అదే యూస్ చేస్తున్నాను. బట్ ఇనిషియల్ డేస్లో నాకు అనిపించింది లైక్ ఇంట్లో చేసింది యూస్ చేస్తే బెస్ట్ ఏమో, లైక్ ఫస్ట్ టైం పెడుతున్నాం కదా అనేసి నేను అలా యూస్ చేశాను. సేమ్ మనం రాగి జావా ఎలా చేసుకుంటామో సేమ్ లైక్ ఉగ్గులాగే బేసికలీ వాటర్లో వేసేసి దాన్ని విస్క్ చేస్తూ ఉంటే అదొక మంచిగా పౌడరేజ్ లాగా అవుతుంది. దాంట్లో నేను యాపిల్ కానీ బనానా కానీ మిక్స్ చేసి పెట్టేదాన్ని అనమాట. సో యాపిల్ అయితే మళ్ళీ ప్యూరే చేసి దాన్ని మిక్స్ చేసి పెట్టేదాన్ని. ఆల్సో నేను 7th monthలో డిస్కవర్ చేసిన ఒక బెస్ట్ టూల్ గురించి కూడా చెప్పాలి. అదేంటంటే యాక్చువల్లీ మా అత్తయ్య నాకు చెప్పారు, ఐ థింక్ దిస్ విల్ వర్క్ అనేసి. అదేంటంటే మనం గార్లిక్ని మ్యాష్ చేయడానికి ఒకటి మనకు దొరుకుతుంది కదా అమెజాన్లో. సో దాన్ని నేను అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మ్యాష్ చేయడానికి యూస్ చేసేదాన్ని. ఈజీగా మనకి చేత్తో మ్యాష్ చేయొచ్చు అండ్ చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది అనమాట. రాదర్ దెన్ లైక్ పావ్ బాజీ మ్యాషర్ ఉంటుంది కదా, దానికంటే నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే బేబీస్ ఫుడ్ చాలా కొంచెమే ఉంటుంది కదా. సో అంత పెద్ద పావ్ బాజీ మ్యాషర్ కంటే ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి బెస్ట్ అనిపించింది అనమాట. సో దాంతో మ్యాష్ చేసి పెట్టేదాన్ని. తర్వాత ఎస్పెషలీ సహా ఏం చేసేదంటే ఇలాంటి కాంబినేషన్స్ని రిజెక్ట్ చేసేదన్నమాట. ఏదైనా లైక్ రాగిలో బనానా మిక్స్ చేసిన, యాపిల్ మిక్స్ చేసిన అస్సలు తినేది కాదు. కానీ తనకి సపరేట్గా రాగి తినడం ఓకే, సపరేట్గా బనానా తినడం, సపరేట్గా యాపిల్ తినడం ఇస్ ఫైన్. బట్ ఇలా మిక్స్ చేస్తే నచ్చదనమాట. సో ఇది నేను 7th monthలోనే డిస్కవర్ చేశాను. అందుకనే ఇంక అప్పటి నుంచి రాగి మాత్రం సపరేట్గా ఇచ్చి మళ్ళీ బనానా సపరేట్గా పెట్టేదాన్ని. సో నేను ఇంకొకటి కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అదేంటంటే మకానా అండ్ అటుకులు. ఇది మీరు మకానా అండ్ ఓట్స్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఓట్స్ అండ్ అటుకులు కూడా చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్ వై. నా డాక్టర్ అయితే ఓట్స్ రికమెండ్ చేయను అని చెప్పిందనమాట. ఓట్స్లో కొన్నిసార్లు అలర్జీస్ వస్తున్నాయి, సో అందుకే రికమెండ్ చేయను అని చెప్పింది. అందుకే ఓట్స్ని నేనైతే స్కిప్ చేశాను. సేమ్ నేను జావలాగా చేసి తనకి పెట్టేదాన్ని. ఒకరోజు బ్రేక్ఫాస్ట్లో రాగి, ఒకరోజు ఫ్రూట్, ఒకరోజు ఈ మకానా జావా, ఇలాగా ఆల్టర్నేట్ చేస్తూ నేను బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. అండ్ లంచ్లో అయితే సేమ్ ఏదైనా ఒక వెజిటేబుల్ ప్యూరే దాంట్లో ఉగ్గు కలిపి పెట్టేదాన్ని అనమాట. సో ఇది నేను 7th month వరకు ఇలా ఫాలో అయ్యాను. నేను చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఉగ్గులో చాలా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి పెడుతున్నారు. సో ఇట్ ఈస్ ఎ బెస్ట్ థింగ్. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అనేది 8th monthలో ఇంట్రడ్యూస్ చేస్తే బెస్ట్ అని నాకు డాక్టర్ చెప్పారు. అంతకంటే ముందు అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అగైన్ అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒకటేసారి ఉగ్గులో వేసి పెట్టే కంటే ఒక్కొక్కటిగా వేస్తే ఏంటంటే ఏదైనా ఒక్క డ్రై ఫ్రూట్ అలర్జీ ఉన్నా కూడా మొత్తం ఉగ్గు అదే మనం చేయటం వల్ల అది మనకి అలర్జీ వస్తుంది. ఒక్కొక్కటి లైక్ ఒకసారి బాదం వేసి ఓకే ఇది బాగానే పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇంకొకటి అలా ఒక్కొక్క డ్రై ఫ్రూట్ యాడ్ చేసుకుంటా వెళ్ళడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. నేనైతే అలాగే చేశాను. ఫస్ట్ బాదం వేసాను, ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఆ తర్వాత అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా తనకి ఉగ్గులో నేను పెట్టేదాన్ని అనమాట. సో ఆ ఉగ్గు ప్రిపరేషన్ కూడా నేను నెక్స్ట్ ఇంకొకసారి వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట సహస్ర సాలిడ్స్. ఇప్పటిదాకా లైక్ 6 to 7 monthsలో నేను ఇవే పెట్టాను మ్యాక్సిమం. నేను ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినా కూడా నేను వాయిస్ ఓవర్లో యాడ్ చేస్తాను. నేను ఇక్కడ వాటర్ గురించి చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం 6 months వరకు 1 drop వాటర్ కూడా ఇవ్వం కదా, కానీ ఇప్పటి నుంచి అయితే వాటర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ లైక్ 2 cups ఆఫ్ వాటర్ అయినా ఇవ్వాలి. నేను స్టార్టింగ్లో ఎంత వాటర్ ఇవ్వాలో తెలియక చాలా తక్కువ ఇచ్చేదాన్ని, అండ్ దానివల్ల సహస్రాకి చాలా కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చింది. అందుకని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎంత వాటర్ ఇవ్వాలనుకుంటున్నారో దానికంటే కొంచెం ఎక్కువే ఇవ్వడమే బెస్ట్. నేనైతే తినిపించేటప్పుడు 2-3 స్పూన్స్కి అట్లీస్ట్ ఒక స్పూన్ అయినా వాటర్ తాగించాలని ట్రై చేసేదాన్ని. అండ్ ఎప్పుడైనా మార్నింగ్ లేచినా లేకపోతే నిద్రపోయి లేచిన వెంటనే కూడా కొంచెం వాటర్ పట్టించేదాన్ని అనమాట.
అండ్ నేను సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు యూస్ చేసిన స్పూన్స్ గ్లాస్ గురించి కూడా చెప్తామని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఈ స్పూన్తో స్టార్ట్ చేశాను. ఇదైతే కంప్లీట్లీ సిలికాన్ టిప్ ఉందన్నమాట. కంప్లీట్లీ ఫోల్డ్ అయిపోతుంది చూసారా, వాళ్ళకి నోట్లో హర్ట్ అవ్వదు అండ్ వాళ్ళు మంచిగా చూ చేయడానికి కూడా ఇది ఈజీగా ఉంటుంది. అండ్ ఇది స్పూన్ ఇలా కొంచెం డెప్త్ ఉంది కదా, సో దట్ మనం ఇది లిక్విడ్గా ఇస్తాం కాబట్టి జావా ఇవన్నీ ఈజీగా వాళ్ళకి తాగించడానికి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్, ఇదైతే చూసారా ఇలా పడేసినా కూడా పడదు, ఆ మోడల్లో ఉంది ఇది. అండ్ ఇది కూడా సిలికాన్ గ్లాస్, వాళ్ళకి అగైన్ నోట్లో హర్ట్ అవ్వకుండా వాళ్ళ గమ్స్కి సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ గ్లాస్తో పాటే ఈ స్పూన్ కూడా వచ్చిందనమాట కాంబో లాగా. ఇది బేబీ లెడ్ వీనింగ్కి పర్ఫెక్ట్ అనమాట. ఇది కూడా అగైన్ సిలికాన్తోనే చేశారు అండ్ బేబీస్కి చేతికి కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పూన్, ఇది కొంచెం హార్డ్గా ఉంది, కాకపోతే ఈ స్పూన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది టెంపరేచర్ని మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట ఈ స్పూన్తో. ఫస్ట్ అయితే ఇది బ్లూ కలర్లో ఉంది కదా, మనం దీన్ని హాట్ దాంట్లో ఏదైనా పెడితే లైక్ ఇది హాట్ ఫుడ్లో పెడితే స్పూన్ కలర్ మారిపోతుంది అనమాట. సో దట్ మనం తెలుసుకోవచ్చు ఓకే ఫుడ్ ఇంకా హాట్గా ఉంది, బేబీకి తినిపించే టెంపరేచర్లో లేదు అనేసి. సో మనం ఫుడ్లో స్పూన్ పెట్టినప్పుడు బ్లూ కలర్లోనే ఉంటే ఓకే రూమ్ టెంపరేచర్కి వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా లైక్ నేను ఏమైనా చెప్పడం మర్చిపోయానని అనిపించినా నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను 8th and 9th monthsలో ఏం పెట్టాను అండ్ ఎలాగ నాన్ వెజ్ ఇంట్రడ్యూస్ చేశాను, అదైతే పెద్ద టాస్క్ కదా మనందరికీ. సో అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇప్పటిదాకా నా ఛానల్ని నా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అసలు ఎంత మంచి కమ్యూనిటీ ఉంది, నాకు మంచి కమెంట్స్ పెడతారు, అసలు ఎంత అప్లిఫ్ట్ చేస్తారని అనిపిస్తుంది నాకైతే. వెరీ వెరీ హ్యాపీ. టచ్ వుడ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.